నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సంజీవరావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. ఇవాళ ఇందాక మనం డిస్కస్ చేసిన వాస్కులర్ ఎమర్జెన్సీస్ కాకుండా ఇంకొన్ని వాస్కులర్ ఎమర్జెన్సీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీటిల్లో మేజర్ ట్రామా యాక్సిడెంట్స్ అయితున్నప్పుడు చాలామంది ఏంటంటే బొముక ఇరుగుతదని మాత్రమే తెలుసు. కానీ ఆ కాలు కాపాడాలి, చెయ్యి కాపాడాలంటే బోన్‌తో పాటు రక్తనాళం అనేది చాలా ముఖ్యం. సో, ఎవరిలో అయితే మనం రక్తనాళం గూడా డ్యామేజ్ అవుతుందో, ఆ రక్తనాళం రిపేర్ చేయకుండా మనం ఏం చేసినా ఆ కాలు, చేతులు నిలవు. చాలామంది ఏంటంటే అది నెగ్లెక్ట్ చేసి పల్స్ లేదు అని చూడడం కాకుండా, ఆ కాలు, వేళ్ళు కదలికలు సరేలే ఇది యాక్సిడెంట్ వల్ల, నొప్పి వల్ల అని అనుకుంటారు కానీ, అలా కానే కాదు. అప్పుడు రక్త ప్రసరణ మనం అవుతుందో లేదో నాడి చూసుకోవాలి. కాలు చల్లబడిపోయినట్టయితే ఇమ్మీడియేట్‌గా రక్త ప్రసరణ ఆగిపోయిందని మనం గుర్తించాలి. అలాంటి అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే వాస్కులర్ సర్జన్ దగ్గరికి తీసుకురావాలి. అంతేగాని మనం ఎముకొకటే ఇరిగింది కదా అని అలా నెగ్లెక్ట్ చేస్తే పూర్తిగా రక్త ప్రసరణ బలవడం వల్ల కాలు తీసేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సో, తప్పనిసరిగా ఇది మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో వాస్కులర్ ఎమర్జెన్సీస్ అంటారు వీటిల్ని. సో, వితిన్ టైమ్ 6 గంటల లోపల గాని చక్కగా వాస్కులర్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే మన చిరంజీవి హాస్పిటల్‌లో అందరూ ఆర్థోపెడిక్, వాస్కులర్, న్యూరో అన్నీ ఉంటాయి కాబట్టి పాలీట్రామా కేసెస్ అంటారు వీటిల్ని. ఇలాంటి కేసెస్‌లో చక్కటి చికిత్స ఇచ్చి ప్రాణం పోవటమే కాకుండా, ఆపడమే కాకుండా మన కాళ్ళు, చేతులు గూడా పోకుండా గూడా మనం కాపాడతాం.